ఎప్పుడైనా మనకు అనిపిస్తుందా దేవుని చూడాలని? ఎప్పుడైనా ఏమైనా అర్జెంటుగా నేను ఎందుకు నాకు దేవుని చూడాలనిపిస్తుంది, రాత్రి అస్సలు నిద్ర పట్టలేదంటే ఎందుకో మరి దేవుని చూడాలనిపిస్తుంది అనుకున్నారు ఎప్పుడైనా? అనుకుంటా. అసలు దేవుణ్ణి చూడాలి, నేను చూస్తానా అని అనుకున్నారు ఎప్పుడైనా? భూమి మీద కాదు, భూమి మీద గురించి చదివేయండి. చావు తర్వాత నేను దేవుని చూడాలి, నా చావు తర్వాత నేను దేవుని చూడాలన్న ఆశ క్రైస్తవులలో ఎంతమందికి ఉంది? పోనీ మనలో ఎంతమందికి ఉంది? ఉందా? ఏమైనా రాత్రి పడుకుంటున్నాను, తండ్రి నిన్నెందుకో చూడాలని ఉంది అని అనుకుంటావా? అనుకుంటాను. పిల్లలు ఆ క్షణానికి కనిపించకపోతే పెద్దోడు ఎడిపోయాడు, చిన్నోడు ఎడిపోయాడు అని అంటాం. భార్య కనిపించకపోతే ఎడిపోయింది, ఇది ఉందా పోయింది అనుకుంటాం. అవునా? ఎవరైనా మన వాళ్ళు కనిపించలేదు అనుకోండి, ఇక తల్లిదండ్రులు కనిపించారంటే పేడా పోయింది అనుకుంటాం కదా. అంటే కొన్ని సందర్భాల్లో మన పిల్లల్ని చూడాలనుకుంటాం, భార్యను చూడాలనుకుంటాం, తల్లిదండ్రులు చూడాలనుకుంటాం, కానీ మనం ఎప్పుడూ దేవుని చూడాలి అని ఎప్పుడు మనం కూడా అనుకోం. కానీ మోషే తన జీవితంలో తను పెట్టుకున్నటువంటి గురి ఏంటంటే ఎవరిని చూడాలనుకుంటున్నాడు ఆయన? ఎవరిని? నేను దేవుని చూడాలి, నేను దేవుని చూడాలి. నేను దేవుని చూడాలంటే భూమి మీద నేను దేవుని పిల్లల కొరకు శ్రమలు అనుభవించాలి. శ్రమ అనుభవిస్తేనే దేవుని చూస్తామా? అవును.